నాన్న నాకు కాదురా గోపి, నీకు ఈ ఉద్యోగం ఇప్పించి నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టిన ఆ రంగయ్య కాళ్ళకి దండం పెట్టాలిరా. నేను చెప్పబోయేది నీకు సమ్మతం అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది నాన్న. నేను ఆయన కాళ్ళకి నమస్కరిస్తాను, ఆయన నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అంటే నువ్వనేది? నేను రంగయ్య గారి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. లక్ష్మి సుగుణాల రాసి పుత్తడి బొమ్మలా ఉంటుంది. ఇంకేం చెప్పక్కర్లేదు, రంగయ్య కూతురు అన్నావు చాలు ఊహించుకోవడానికి. చూడు గోపి, దూరం అయిపోయిన చుట్టరికం నీ మూలంగా దగ్గరవుతున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో రంగయ్య గారిని కలుసుకుని ఈ శుభవార్త చెవిలో వేద్దాం. నాన్న అరే బావగారా, రండి బావగారు రండి. ఎన్నాళ్ళకు ఏడు బావగారు అలా ఉన్నారు? ఏం లేదు, ఈ మధ్య కాస్త ఒంటో సుస్థి చేసినంతే. బాబు పదండి కూర్చోండి. ఏమిటి ఉత్తరమైనా రాయకుండా ఇలా అకస్మాత్తుగా రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయిని అడగాలని వచ్చాం. అవును బావగారు, మా గోపి మీ లక్ష్మి ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకున్నారట. ఏదో లాంఛనంగా పెళ్లి చూపులు కానిచ్చేసి ముహూర్తం నిశ్చయించుకోవాలని వచ్చాం. అలాగా? ఇది కలో నిజమో నేను నమ్మలేకపోతున్నాను బావగారు. ఈ ఆనందంలో నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. వెనకటికి ఒక మందమతిది ఒళ్ళో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఇన్నాళ్ళు నట్టింట్లో అల్లుని పెట్టుకుని ఎక్కడెక్కడో సంబంధాలు వెతుకుతున్నాను. అమ్మా గీత, వస్తున్నానన్నా. బావగారు మా రెండో అమ్మాయి. నమస్కారం. అక్కని ఇలా రమ్మను. నువ్వు ఒకసారి ఇలా రానన్నా. ఏమిటమ్మా? అక్కకి 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 పెళ్లి ఇష్టం లేదట నాన్న. ఇష్టం లేదా? ఎందుకని? ఏమో, ఆ మాట అంటే నన్ను కసురుకుంటుంది. లక్ష్మి, ఏమిటమ్మా ఈ సంబంధం నీకు ఇష్టం లేదన్నావా? అవును, ఇష్టం లేదన్నా. ఎందుకని? ఇష్టం లేదు అంతే. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు మాట్లాడేది? దరిద్రంలో మగ్గుతున్న మనలాంటి వాళ్ళ వైపు ఆ మహారాజు కన్నెత్తి చుట్టమే మహాభాగ్యం. అట్లాంటిది వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కలదనుకుంటావా? వాదనలు అనవసరం నాన్న. నా మనసుకు నచ్చని పని నేను చేయలేను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. అదే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను. ఆ రోజు నీకు ఎంతగా నచ్చిన మనిషి ఈ రోజు ఎందుకు ఇంత వెగటైపోయాడు? కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు నాన్న. అంటే నువ్వు చదివిన చదువుకి మన బ్రతుక్కి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందని కళ్ళగంటున్నావేమో. అలాంటి భ్రమలేం పెట్టుకోవద్దు. ఆడపిల్ల పుడితే జరుగుడ్డు బెదిరినట్టుగా బెదిరి పారిపోయే రోజులు. కట్న కానుకలు ఇచ్చి లాంఛనాలు పోసి పెళ్లి కొడుకును కొని నీకు పెళ్లి జరిపించే తాహతో స్థామతో నాకేం లేవు. ఇంత మంచి సంబంధాన్ని కాదనుకున్నావంటే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. రేపో మాపో నేను రాలిపోతే నువ్వేమైపోతావు? దిక్కులేని దానివై వీధుల పాలైపోతావు. దిక్కులేని దాన్ని అయిపోయినా నాకు ఇష్టమే. కానీ మనసు చంపుకుని ఈ మనుకు నేను ఒప్పుకోలేను. కారణం నన్ను అడగండి. గోపి అంటే నాకు ఇష్టలే. గోపి అంటే నీకు ఇష్టం లేదా? సూటిగా నా కళ్ళలో చూసి చెప్పు, ఎందుకు ఇష్టం లేదు? అది నా సొంత విషయం. కానీ ఇది నా మనసును బాధ పెట్టే విషయం. సరసానికో సరదాకో నువ్వు ఆ మాటలుంటే చెప్పు. ఆశ్చర్యంతో ఆవేశంతో నన్ను నేను మర్చిపోయే స్థితి రాకముందే చెప్పు. చెప్తూనే ఉన్నాను, ఈ పెళ్లి జరగదు. కారణం? మీరంటే నాకు ఇష్టం లేదు. లక్ష్మి, లక్ష్మి గారు అని పిలవండి. పరాయి మనిషిని గౌరవించడం సంస్కారం. 4 రోజుల్లో సొంత మనిషిని పరాయి మనిషిని అయిపోయానా? నీలో ఈ మార్పు కారణం ఏమిటి? ఇంతవరకు వచ్చాక నువ్వు ఇలా మాట్లాడటం మనకందరికీ అవమానం. లక్ష్మి చెప్పు, ఇదంతా అబద్ధం అని చెప్పు. లేదు, నేను నిజం చెప్తున్నాను. అహంభావంగా ప్రవర్తించే మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రేమగా నటించాను. మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకున్నాను. లక్ష్మి! అవును, ఎప్పుడు పొరపాటును కూడా మిమ్మల్ని నా భర్తగా ఊహించలేదు. నన్ను పెళ్లి చేసుకునే అదృష్టం మీకు లేదు లేదు లేదు. మమ్మల్ని క్షమించండి. మీతో సమానమైన స్థితికి చేర్చుకునే గొప్ప మనసు మీకున్నా అది అందుకునే అదృష్టం మాకు లేకుండా పోయింది. లోకాన్ని జీవితాన్ని బాగా అర్థం చేసుకున్న పిల్ల మరి
ఉన్నట్టుండి ఎందుకు ఇలా ముండిగా ప్రవర్తిస్తుందో నాకేమీ అంతు చెక్కటం లేదు. మీరేమనుకోకండి. ఏమనుకుని ఏం ప్రయోజనం బావగారు, అంతా దైవేచ్ఛ. లక్ష్మి, ప్రపంచంలో ఏ వింతని విడ్డూరాన్నైనా నమ్ముతాను, కానీ నేనంటే నీకు ఇష్టం లేదంటే మాత్రం నమ్మను, నమ్మలేను. ఏదో బలమైన శక్తి నీ చేత ఈ అబద్ధాన్ని పలికిస్తుంది. చెప్పు లక్ష్మి, నీలో వచ్చిన ఈ ఊహించిన మార్పు కారణం ఏమిటి? చెప్పు. పదండి అన్న. బాబు, అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకు. లేదండి, ఇన్నాళ్ళు తప్పుగా అంచనా వేశాను. ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకోవటం ప్రారంభించాను. మీ అమ్మాయి పెళ్లికి శుభలేఖ పంపించండి. వీలైతే శుభాకాంక్షలు పంపిస్తాను. సెలవు. వస్తాం బావగారు.